ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేదా లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కిపెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది NDDB రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు లేకుంది. అసలు ఎంత దుర్మార్గంగా తయారంటే, తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి, ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో, లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో, లేక పలానా అధికారులు చేశారో, లేక నాకు తెలియకుండా జరిగిందో, తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి, ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో, గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యను మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు 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 అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటకు కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం. డెఫినెట్గా ఇందులో మళ్ళీ చెప్పదలుచుకున్నాం, ఆ రోజున NDDB రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది అత్యున్నతమైనటువంటి ల్యాబొరేటరీ ఇన్ ది కంట్రీ. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అనేటువంటివి ది అల్టిమేట్ ఇన్ ది కంట్రీ. వాళ్ళు మనకి ఆ రోజున సర్టిఫికేట్ ఇస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో పెడితే, ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పరాని విషయం చెప్పినట్టు మీరంతా మాట్లాడారు. ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం. దానివల్లనే ఇవాళ ఇంత జరిగింది, దానివల్లనే కేసు రిజిస్టర్ అయింది, దానివల్లనే సిట్ ఏర్పాటైంది. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అందులో ఖచ్చితంగా NDDB రిపోర్ట్లో కొవ్వు ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చిన విషయాన్ని నిర్ధారించింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు ఏదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు, జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగింది, జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే లేదు లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరదలుచుకున్నాం, ఇది ఇక్కడతో ఆగకూడదు. ప్రజలకు వాస్తవాలు అనేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి
ఇది ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు. రాజకీయాల కోసం తిరుమలని వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత మనం ఇబ్బంది పడినా సరే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాల్లోకి రాకూడదు అని. కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలని చూడలేక ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒకరో ఇద్దరు మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ, అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలనంటే. ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నంబర్ 35లో ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు